భవిష్యత్తులో మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా 2019లో మేమే అధికారంలోకి వస్తామని. మీరు అధికారంలోకి వస్తే ఇదే బాలరాజు తిరిగి మీ పంచన చరిత్ర తీసుకుంటారా? తీసుకుంటామా? అప్పుడు ఆలోచిస్తామండి. అంటే రాజకీయ అవసరాలను బట్టి ఆలోచిస్తారా లేదంటే వ్యక్తిగత? అప్పుడు ఆలోచిస్తామని చెప్పి. రాజకీయ అవసరాలను బట్టి ఆలోచిస్తారా? రాజకీయ అవసరాల గురించి రాజకీయం చేయమని ఇంకొకసారి చెప్తున్నానండి. అవకాశవాద రాజకీయాలు మా కుటుంబంలో లేవండి. మేము మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మేము మంచి చేసి రాజకీయాలు ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? చెడు చేయలేదండి. రాజకీయాలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు అవకాశం కోసమే చేస్తామని అందరిని అట్లా కట్టేయొద్దు అంటున్నాను. అందరు రాజకీయాలలో ఉన్న వాళ్ళందరూ ఇంకా దాంట్లో వెనకాల ఏదో ఉండే చేస్తామని ఒక ఆశయం కోసం ఒక ఆకాంక్ష కోసం చేసినామని చేస్తున్నాం. అంటే మీ లక్ష్యం ఏమి? రాజకీయాల్లో మీ లక్ష్యమే, మీ లక్ష్యము మీ కుమారుడు కార్తిక్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? అసలు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఏమి సాధించాలని చేస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? ప్రజల మధ్యలో ఉండాలి చివరి వరకు అనుకుంటున్నాం, అంతే. 10 ఉన్నా లేకపోయినా ఊరికే ప్రజల మధ్యలో ఉంటే అయిపోతుందా? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేయలేదనేది మీరు చెప్పాలి నాకు. చేవెళ్ళ ఇప్పుడు నేను ఇప్పుడు అందుకే మిమ్మల్ని అడిగిన, చేవెళ్ళకి ఏం చేశారన్నప్పుడు చేవెళ్ళ, శంకర్పల్లి, మోయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఇదంతా కాన్స్టిట్యున్సీ అంటే ఇదంతా డెవలప్ కాలేదంటారా? ఇవన్నీ ఏమి రాలేవంటారా? ఇక్కడ ఒక చేవెళ్ళ శంకర్పల్లే కాదు కదా మీరు చెప్పేది. ఒకేసారి మొత్తం మారుమూలకు తీసుకుపోయి డెవలప్ చేయలేం కదా, చేసుకుంటూ పోతాం కదా. ఏం చేయలేదని అడుగుతున్నామండి చేవెళ్ళకి. ఓకే, మాకన్నా ఎక్కువ ఇంకా బాగా వేరే వాళ్ళు చేస్తారని గెలిపించున్నారేమో ఇప్పుడు. ఓకే ఫైన్, వాళ్ళు మాకన్నా ఎక్కువ ఏం చేస్తారో చూస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అమరావతి అనేది ఒక చిన్న కుగ్రామం. ఇటువైపు గుంటూరు, ఇటువైపు కృష్ణా జిల్లా అంటే విజయవాడ, రెండు కూడా అద్భుతమైన నగరాలు, చాలా డెవలప్మెంట్ సిటీస్ రెండు కూడా. అయితే మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతిని బేస్ చేసుకుని రాజధాని అమరావతి అంటున్నారు ఇప్పుడు. అంటే యువతల గుంటూరు డెవలప్మెంట్ అయింది, యువతల విజయవాడ డెవలప్మెంట్ అయింది. మధ్యలో ఉన్న రాజధానిగా ప్రకటించబడిన అమరావతి డెవలప్మెంట్ చేయకుండా పర్వాలేదంటారా, చేయాల్సి ఉందంటారా? డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ డిక్లేర్ చేసుకున్నాక చేయాలి కదండి. మరి చేవెళ్ళ హెడ్ క్వార్టర్ డిక్లేర్ చేసుకున్న తర్వాత చేవెళ్ళలో ఏం చేయలేదని చెప్పాలండి నాకు. మీరు ఏం చేశారో మీరు చెప్పండి అంటున్నారు కదా. అంటే ఏం చేయలేదు, ఏం తక్కువ ఉంది ఇప్పుడు అక్కడ చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. మీరు ఏమి ఎక్కువ చేశారో చెప్తే వింటామని నేను అంటున్నాను కదా. నేను చెప్తానన్నా. సరే, చేవెళ్ళకి మేము పర్సనల్గా అంటే యాజ్ అ ప్లేస్కి మేము ఏం చేసామని నేను చెప్తాను. చేవెళ్ళ ప్రాంతానికి అమ్మగారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్ళ అనేది ముమ్మాటికి అమ్మగారు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నందుకే వచ్చింది. అది పూర్తి కాలేదు. ఒకటి పూర్తి అయిన ప్రాజెక్ట్ అని తీసుకొచ్చింది, మేము తీసుకొచ్చింది. ఆ చేవెళ్ళకి ముందు ఏ ప్రాంతానికి రాకున్నంత ముందు జూనియర్ కాలేజ్ మా చేవెళ్ళకి వచ్చింది. హాస్పిటల్ మా ప్రాంతానికి వచ్చింది. చేవెళ్ళ, మీరు చేవెళ్ళ అంటే పెద్ద టౌన్ ఏదో అనుకోవద్దు, చిన్న కుగ్రామం. అది కూడా 4000 ఓట్లు ఉంటాయో 5000 ఓట్లు ఉంటాయో. పార్లమెంట్ స్థానానికి కూడా అంటే లోక్సభ స్థానానికి పేరు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా మా ప్రాంతం, మా ఊరు పేరు పార్లమెంట్లో వినిపించాలా, మా చేవెళ్ళ పేరు పార్లమెంట్కి వినిపించాలా అన్న ఒక ఆలోచనతో రాజశేఖర్ గారు చెప్పి మేము మా పార్లమెంట్ పేరు కూడా చేవెళ్ళగా పెట్టమని ప్రపోజల్ ఇచ్చినాం. అంటే మాకు అభిమానం, ప్రేమ ఉన్నందుకే ఇవన్నీ చేసాం. నిజానికి మా ప్రాంతానికి ఏం చేయకుండా ఉండాలంటే మాకు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదన్నా. మేమేం చేసామనే దానికి ఇప్పుడు ఇంకా మీరు ఒకటి నాకు అర్థమైంది మీరు అడిగిన దానికి. మీరేమన్నా పెద్ద కంపెనీలు ఏమైనా తీసుకొచ్చి పెట్టినారా, మీరేమైనా ఉపాధి కల్పించినారా అని మీరు అడుగుతున్నారు. ఉపాధి కల్పించాల్సిన అవసరం లేదు. మా యువత ఆల్రెడీ పనిచేసిన వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటారు. 40 కిలోమీటర్ దూరం ఉన్న వాళ్ళు మనం పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినా పెట్టకపోయినా కూడా అందరు తీసుకొచ్చి మా దగ్గర పని చేస్తారు. మా దగ్గర 111 జియో ఉంది. ఫ్యాక్టరీలు పెట్టడానికి లేదు, ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి లేదు. అవతల గ్రామాల్లో హైదరాబాద్ దూరం ఉంటుందని చెప్పి ఎవరు పెద్దగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేది కాదు. మా శంషాబాద్లోనే, మా రాయన్నర్లోనే, కాటేదాన్ ప్రాంతంలో 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మళ్ళీ అది మేము ఎందుకు ప్రోత్సహించలేదనుకుంటున్నారు మీరు? కాటేదాన్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా మా ప్రాంతం వాళ్ళు కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము చేసినది 35 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చింది. మీరు మొన్న ఎలక్షన్లో చూశారు, రానున్న ఎలక్షన్లో కూడా చూస్తారు. ఇకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో థర్మల్ పవర్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ చేవెళ్ళకి తీసుకొచ్చారు. అక్కడంతా కూడా భూసేకరణ పేరుతో భూములన్నీ మొత్తం కూడా చేపట్టారంటున్నారు. తీసేసుకున్నారు రైతుల నుంచి కూడా. ఒక్కొక్క ఫోలోస్ ఎకరాల కొద్దీ భూములన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే ఎవరికి కూడా పరిహారము అందించలేకపోయారు. అంటే మీ హయాంలో కూడా పరిహారం ఇప్పించలేకపోయారంటున్నారు. అంటే అది ఇంతగా ఎపిసోడ్ కథ ఏమిటంటారు? అంటే అది నేను వచ్చేటప్పటికే కోర్టులో వాళ్ళు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి
గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళకు ఆ రైతులు తీసుకోకపోతే అమౌంట్ ఆ రోజు ఏదైతే కాంపన్సేషన్ వాళ్ళు నిర్ణయించున్నారో దాన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేయడంతోనే అది కోర్టులో ఉండిపోయింది. రైతులేమో మేము దానికి ఒప్పుకోమని అక్కడ కోర్టులో నడుస్తుందండి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreams లో తప్పకుండా చూడండి.